ఎన్ని కిలోలు జోకాలి మీరు? 41 మాత్రమే జోకాలి. బస్తా ప్లస్ ఇది కలుపుకొని ఒక్క 100 గ్రాములు కూడా ఎక్కువ జోకొచ్చు. విన్నారా? సమస్య లేదు. మన పీడి గారు ఎక్కడ కూడా 1 కిలో ఎక్కువ తక్కువ కట్ చేసి లేదు. 41 కిలోలు మాత్రం జోపుతారు. బస్తా కలుపుకొని కరెక్ట్ వాడు దించుకోవాలి అంతే. సమస్యలు అంటే సార్ ఇప్పుడు మనం ఇక్కడ 41 పెట్టి పంపిన మిల్లు దగ్గర కట్ చేస్తున్నారు. ఆమె చెప్పిన మాట వాస్తవమే సార్. అదొక్కటి. ఇప్పుడు వినాయక ఒకటి ఇచ్చారు సార్ మాకు. వినాయక రాపూర్ సార్ ఫోన్ చేస్తే కూడా పంపించండి, దొడ్డి పంపించద్దని అంటున్నారు సార్. తర్వాత శ్రీ శక్తి ఇండస్ట్రీస్ ఒకటి ధర్మసాగర్ సార్. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టుకున్నాం. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాయిశ్చర్ 17% లోపం ఉండాలి. తర్వాత బస్తాతో కలిపి 41 కిలోలు మాత్రమే జోకాలి. నేను పీడీ డిఆర్డిఓను కోరుతున్నా, రైస్ మిల్లర్లు ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. అతను తీసుకోకపోతే ఇంకో మిల్క్ ట్రాన్స్ఫర్ చేయండి తప్ప అతను మళ్ళీ ఇంకో కిలో తగ్గించుకోవడానికి వీల్లేదు, కోత పెట్టడానికి వీల్లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ నేను మా ఏపీఎం గారికి కమిటీ సభ్యులను కోరుతున్నా, ఇక్కడ ఒక చిన్న టెంట్ వేయండి. వచ్చిన రైతులకు కొంచెం నీళ్లు ఏర్పాటు చేయండి. ఎండాకాలం ఇది పెట్టిన నీళ్లు గదాడదైపోతుంది. కొంచెం మంచిగా వచ్చిన ప్రతి రైతు కూడా నీడ కూడా లేదు సరిగా. ఈ టెంట్ ఉండాలి. టెంట్ తో పాటు నీళ్లు కూడా అందుబాటులో రైతులకు ఉండాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా.